ఇన్నాళ్ళకి సొంత ఇంటి కళ అయితే నెరవేరింది. ఇటు ఒక పక్క చినుకులు పడుతుంటే ఈ టైంలో అయితే ప్లాన్ చేశారు. ఇప్పుడు వెళ్ళకపోయిందంటే ఇంకో నెల రోజులైనా వెయిట్ చేయాల్సిందే. బాగుందని కడుపు ఖాళీ లేకుండా తినేసాను. అంత బాగా నచ్చింది నాకైతే. ఇంక వెళ్ళిన తర్వాత చూడకుండా ఉండడం మన వల్ల అయితే కాదు కదా. ఇంకా అలాగే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పెరుగన్నం అయితే చేశాను. టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు ఎవరికీ వద్దన్నా సరే ఇంట్లో అయితే ఉంటాయి కదా మామిడి పళ్ళు. ఇది అంటే మామిడి పళ్ళు సీజన్ కదా. ఇంకా మేమైతే తీసుకొచ్చాం మ్యాంగోస్ 2 kgs అయితే తీసుకున్నామండి. ఇంక ఈ మ్యాంగోస్ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కానీ రైస్ అయితే పెట్టాను. ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా పెరుగు అయితే కొంచెం యాడ్ చేసి పెరుగన్నం అయితే తినేస్తున్నాను. ఇంకా మామిడి పళ్ళు పెరుగన్నం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బయట డెకరేషన్ ఏంటనుకుంటున్నారా, మా పక్కింట్లో వాళ్ళైతే ఈరోజు గృహప్రవేశం అండి. చాలా రోజుల నుంచి కొత్త ఇల్లు సొంత ఇల్లు ఉండాలనే కళ అయితే ఈరోజు వాళ్ళకి నెరవేరింది. ఇంకా వాళ్ళైతే కొత్త ఇల్లు అయితే కట్టించుకున్నారు. ఈరోజు అయితే గృహప్రవేశం అవుతుంది. మాకైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అక్కడేనమాట. ఇంకా అందుకే ఇంట్లో ఏమీ లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇంకా భోజనాలు అయితే బయటే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ముందే వెళ్తే బాగోదు అయితే ఒక సైడ్ అడావుడి ఇంకా రెడీ చేసి భోజనాలకు తీసుకెళ్ళమని. ఇంకా చిన్నప్పుడు అయితే నేను బిఫోర్ మ్యారేజ్ అయితే భోజనాలకు వెళ్ళడానికి అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకంటే చాలా సిగ్గండి నాకు భోజనాలకు వెళ్ళడం. ఊర్లో ఎక్కడైనా భోజనాలు జరిగితే మా అమ్మ కానీ మా నాన్న కానీ తీసుకొచ్చి ఇచ్చేసేవారు అనమాట. తినేసేదాన్ని. ఇంకా బయటికి వెళ్ళి భోజనాలు తినడం అంటే అస్సలు నా వల్ల అయ్యేది కాదు. కానీ మ్యారేజ్ అయినాక తెచ్చిచ్చేవాళ్ళు లేరు కదా. ఇంకా ఎక్కడ భోజనాలు అయినా సరే వెళ్ళాల్సిందే. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు కూడా అంత లేదండి, మొత్తం పోయింది. ఇంకా పక్కింట్లో ఫంక్షన్ అవ్వడంతో వెళ్ళి పక్కనే కదా ఇంకా తెచ్చేసుకున్నాం డైరెక్ట్ ఇంట్లోకి. ఇంకా మెనూ ఏమేమి పెట్టారో మీరే చూడండి. బనానా, నెక్స్ట్ పన్నీర్ కర్రీ, నెక్స్ట్ మష్రూమ్ కర్రీ, నెక్స్ట్ వచ్చి పులిహోర, నెక్స్ట్ స్వీటు, ఒక బూరి, అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా పెట్టారనమాట. నేనైతే ఫుల్గా లాగించానండి. ఎందుకంటే డైలీ మన చేతి వంట మనం తిని బోర్ కొట్టేస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలా బయట భోజనాలు దొరుకుతాయి, ఎంత ఆనందంగా ఉంటుందో. ఇంకా తింటూ మా వారితో అంటున్నాను అనమాట, రోజు ఇలా రోజుకొకరు భోజనాన్ని పిలిస్తే ఎంత బాగున్నా కదా, సరదాగా వెళ్ళి తినొచ్చు అని చెప్పి. ఇంకా మా హస్బెండ్కి రిక్వెస్ట్ చేసుకుంటే రైస్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. బాగుందా బిర్యానీ? బాగుందా బిర్యానీ? బాగుందా? బొట్టు పెట్టుకున్నా. స్వీట్ బాగుందా? ఇంకా నాకు రైస్ అయితే వచ్చేసింది. రైస్లో వచ్చి సాంబార్ వేసారండి. చాలా చాలా బాగుంది సాంబారు. అలాగే ఒక పచ్చడి పెట్టారు. ఇది దేంతో తయారు చేశారో తెలియదు కానీ అసలు నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. కాకపోతే దేంతో తయారు చేశారు అనేది కనుక్కోలేకపోతున్నా. లైట్గా చింతకాయ ఉంటుంది కదండి, దాని టేస్ట్ అయితే వస్తుంది. మరి దేంతో తయారు చేశారో తెలీదు. ఇంకా ఫైనల్గా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ కూడా పెట్టారు లాస్ట్లో చిల్ అవ్వడానికి. ఇంకా నాది, వాళ్ళ డాడీది, వాడిది 3 వాడే తినేస్తున్నాడు ఒక్కడే. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుందండి. ఈ టైంలో వచ్చి మా హస్బెండ్ అయితే బయటకు వెళ్దాం రెడీ అవ్వచ్చు అని చెప్పారనమాట. ఎందుకు తెలుసా, బయటికి ఒక 1 వీక్ నుంచి అయితే నేను రబ్బర్ బ్యాండ్స్ అయితే అడుగుతున్నాను తీసుకురండి అని చెప్పి. లాస్ట్ టైం ఒకసారి తెచ్చారు కానీ కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇది కాదు, కొంచెం మిడిల్ సైజ్ కావాలంటే ఇంకా నాకు ఎలాగో తెలియదు, నువ్వు తెచ్చిన తర్వాత ఏదో ఒకటి పెడతావు, ఏదో ఒక వంక చెప్తావు అని చెప్పి నన్నే డైరెక్ట్ రమ్మని చెప్పారు. నేను ముందే చెప్పాను, నేను వస్తే ఒకటి కాదండి 4-5 ఐటమ్స్ చూస్తాను, నేను ఏం తీసుకున్నా అన్నిటికీ ఓకేనా మీకు అనేసి అంటే సరే అని ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఇంకా అంత ఆఫర్ ఇచ్చిన తర్వాత రెడీ అవ్వకుండా ఉండామా, లేట్ అయినా సరే ఇంకా రెడీ అయిపోయి అయితే ఇంకా వెళ్ళామన్నమాట. ఇక్కడ ఒక ఫ్యాన్సీ షోరూమ్లోకి అయితే వచ్చామండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా నాకు కావాల్సింది కూడా ఇదే కదా, ఏం లేవు అన్నీ ఇప్పుడే పోగేసి వచ్చాను. అయితే చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా వారు వచ్చి ఒక సైడ్ అయితే వాషింగ్ మిషన్ పైప్ కోసం అయితే వెళ్ళి వెతుక్కుంటున్నారనమాట. ఇంట్లో వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ పెట్టాము, వాటర్ లోపలికి వచ్చేస్తుందని చెప్పి డైరెక్టర్ బయటకి ఇవ్వడానికి దాని పైప్ కోసం అయితే వెతుక్కుంటున్నారు. ఇంకా నాకు కావాల్సినవన్నీ నేనైతే ఒక సైడ్ పోగేస్తానండి. కిందే ఛాన్స్, మళ్ళీ ఈ అవకాశం అయితే రాదు కదా. చూపుతాను. అది వాసన పైపు కొద్దిగా లాంగ్ ఉంటుంది, పర్లేదా? అలాగని బయట ఉంది కదా, మంది లావు మంది ఎంత బాగుంది, సూపర్. ఇంకా లక్కీకి ఒక రౌండ్ చైర్ అయితే బాగా దొరికిందనమాట. ఆమె ఎప్పుడెప్పుడు లేస్తుంది అని చూసి ఆ చైర్లో అయితే సెటిల్ అయిపోయాడు ఓనర్ లాగా. ఇంకొచ్చి ఆ చైర్లో చుట్టూ తిప్పమంటున్నాడు. వీరిని తిప్పుతూ ఇంకా నాకు కావాల్సినవన్నీ నేను కూడా చూస్తున్నాను. ఒక క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి, స్టోన్స్తో వచ్చిందనమాట ఆ క్లిప్. ఇంకా బాగున్నాయి కదా, అది ప్రైస్ తక్కువేమని ఒకసారి చూశాను. ఎందుకంటే మీరు కూడా చూడండి, చూపిస్తాను ఈ క్లిప్. ఇంక ఈ ప్రైజ్ అడిగి నాకైతే షాక్ అనిపించింది. ఇగోండి, ఇవి వచ్చి
80 రూపీస్ అంట ఒక క్లిప్ అయితే. ఇంకా నేనైతే అలాంటి క్లిప్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. మీకేమనిపిస్తుంది? ఇంకా నేను ఇప్పుడు పెట్టుకున్న నెక్ సెట్ శారీ పైన అయితే చాలా బాగుంటాయండి. అందుకని ఆ 2 నెక్ సెట్స్ అయితే పెట్టుకున్నాను. ఆ రెండిట్లో ఏ సెట్ అనేది బాగుంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఇంకొచ్చి ఫైనల్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చాము. బయట ఆగి ఏం తిందామని చెప్పినా చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అసలు వర్షంలో బయట తిరగాలనిపించదు. ఇంకా తొందరగా చేసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడే ఇంక షాపింగ్ నుంచి నేను వచ్చి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను ఏంటి అనేది ప్రతిదీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి వీడియోని అయితే చూడండి. చల్లగుంటే బాదం మిల్క్ తాగేస్తానువా? నాకివ్వా? థ్యాంక్ యూ నాన్న. ఏది ఇవ్వ నాకు. లక్కీ నాన్న నాకివ్వా బాదం మిల్క్? కొంచెం ఇవ్వు నాన్న, కొంచెం ఇవ్వే చిన్న పండు. ఇవ్వా నాన్న బాదం మిల్క్? లక్కీ ఇవ్వు నాన్న. లక్కీ ఇవ్వు నాన్న. సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొనమని చెప్పు, అప్పుడు చెప్తా. సామాన్లు వచ్చి చూపిస్తాను చూడండి ఏం తీసుకున్నాను ఏంటి. ఇదిగోండి ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. తీకో ఏది లిప్స్టిక్ చాలా రోజులు అవుతుంది లేదని ఇదైతే తీసుకున్నాను. క్లిప్స్ ఇవి మావి తీసుకెళ్ళాము, మళ్ళీ రిటర్న్ అయితే తెచ్చాం కదా అవి. నెక్స్ట్ ఇదిగోండి ఈ లక్కీ గడివి ఇవి, ఇది నావి. ఓకే బేబీ పింక్ లిప్స్టిక్, క్లిప్స్ ఇదొకటి, ఇంకా బ్లాక్ క్లిప్ ఇదొకటి, ఈ 2 క్లిప్స్. నెక్స్ట్ వచ్చి ఈ రబ్బర్ బ్యాండ్స్ కోసం చాలా వెతికాను అనమాట. ఇక్కడ దొరికే ఫైనల్గా ఈ రబ్బర్ బ్యాండ్స్. ఎందుకు ఇంకా నాన్న వైట్ రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసాను. ఏది నన్ను అందులో వైట్ రబ్బర్ బ్యాండ్ ఒకటి పెట్టాను. ఇవి 2 వేసాను, ఒకటే వచ్చింది. ఒకటి మరి అక్కడ మిస్ అయిపోయిందో ఏమో తెలీదు. ఇవి 2 వేసానండి. అయ్యయ్యో నాన్న లక్కీ ఒకటి ఎక్కడో మిస్ అయిపోయిందిరా నాన్న. ఇందులో ఉన్నాయిరా. ఇదిగోండి ఇదొకటి, ఈ 2 రబ్బర్ బ్యాండ్స్ బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చి ఈ 2 స్టిక్కర్ ప్యాకెట్స్. ఇవి నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఈ డిజైన్. ఇవే నేను ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దాంతో పాటు అయితే ఈసారి ఇవి కొంచెం మోడల్ కనిపించాయని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయి. లైటింగ్లో మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా బాగున్నాయి. ఇవి కూడా స్టోన్ వస్తుంది. ఈ 2 అయితే తీసుకున్నాను. నెక్స్ట్ లిప్ బామ్ అనమాట, ఇది ఒకటి తీసుకున్న పింక్. నెక్స్ట్ ఇవి డైలీ వేర్కి స్టిక్కర్స్. నెక్స్ట్ ఇవి మామూలు రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఈ క్లిప్ ఒకటి. నెక్స్ట్ ఈ ఫ్లక్కర్ ఒకటి బాగుంది కదా సింపుల్గా, ఇది ఒకటి. ఇంతే ఇవి అనమాట నేను ఈరోజు తీసుకున్న ఫ్యాన్సీ ఐటమ్స్. చూసి నవ్వుకోకండి. వాటర్ బాటిల్ బయటకు వెళ్ళేటప్పుడు వీడు ఎప్పుడు అడుగుతుంటాడు కదా, వీడి కోసమే నేను పట్టుకుంటాను. ఈరోజు పట్టుకున్న క్లైమేట్ కూల్గా ఉంది, వర్షం కాబట్టి అసలు వాటర్ అనేది ఎక్కడ తాగలేదనమాట. మళ్ళీ పట్టుకెళ్ళి అలాగే తీసుకొస్తాను. ఇంకా బ్యాగ్లో ఇవి ఉన్నాయి. ఇవి ఇంటికి చీజ్ ప్యాకెట్ తీసుకున్నాను, చీజ్. నెక్స్ట్ మాకు వచ్చి కర్డ్ ప్యాకెట్స్ అనమాట, 2 పెరుగు ప్యాకెట్లు. అలాగే లక్కీకి పాలు ఉండాలి కదా, ఇంకా లక్కీకి పాలు ప్యాకెట్లు 2. ఇంతేనండి. ఇంకా కోసం అయితే అంత దూరం వెళ్ళాము. నేను వచ్చి మా హస్బెండ్కి తెచ్చిమని చెప్పాను అనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొచ్చేయండి బయట నుంచి అని చెప్పాను. కానీ నీకు ఇంక ఎలాంటి ఇష్టమో ఏంటో నాకు తెలీదు. మళ్ళీ తెచ్చిన తర్వాత ఏదో ఒక పేరు పెడతావు దానికి, బాగాలేవని నువ్వు నాతో రా అని చెప్పి తీసుకుని వెళ్ళారు దానికోసం. అది కూడా సడన్గా చెప్పారనమాట, రెడీ అయిపోయారమ్మని. ఇంకా అప్పటికప్పుడు అయితే బయలుదేరి వచ్చేసామండి. వెళ్ళి ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇదైతే చేస్తాను. ఇంకా బీట్స్ చూశాను కదా, చూపించాను కదా మీకు వచ్చి, అది వచ్చి తీసుకుందామని ఇంకా మనసంతా దాని మీదే ఉంది. కాకపోతే కాస్ట్ వచ్చి హెవీగా చెప్పిందండి ఆవిడ. ఇంకా దాని కాస్ట్ వచ్చి 400 దగ్గరలో చెప్పింది. 420 అంతా చెప్పింది. మేము 350కి అడిగాం కానీ ఇవ్వలేదు తను.
400 చెప్పింది కదా, మరి అంత బడ్జెట్ చేయవు అవి అని చెప్పి వదిలేసి వచ్చాయి. కానీ నా మనసు దాని మీదే ఉంది. ఇంకా మా ఆయన సరే తీసుకున్నారు, కానీ నేనైతే వద్దులే, ఇంకా వేరే షాప్ దగ్గర ఎక్కడైనా చూసి తీసుకుందామని చెప్పి అదైతే తీసుకోలేదు. చూద్దాం ఇంకా నెక్స్ట్ వేరే షాప్లో ఎక్కడైనా చూసి దానికంటే తక్కువ ప్రైస్ వస్తుందో లేదో చూసి, ఒకవేళ రాకపోతే అదే రేట్ చెప్తే మళ్ళీ అదే షాప్కి వెళ్ళి తీసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది కదా దాని బడ్జెట్ అంత కాస్ట్ చేస్తుందా లేదనేది. మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇంకా వీడియో వచ్చిన తర్వాత ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ నేమ్ వచ్చి డైలీ లైఫ్ విత్ ధన అనమాట. డైలీ మన లైఫ్లో జరిగే ప్రతిదీ మీతో షేర్ చేస్తాను. ఇంకా నా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చి మీకైతే ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.